సరే, ఈరోజు మనం ఒక పురాతన నగరం యొక్క శిథిలాలోకి వెళ్తాం. దాని పేరు హ్మ్, క్యాపెర్నహూమ్. హ్మ్, ఒకప్పుడు గలిలేయ సముద్ర తీరాన ఎంత సందడిగా ఉండేదో ఒక ముఖ్యమైన పట్టణమది. కాని ఈ రోజు అక్కడ మిగిలింది కొన్ని రాళ్ళు, పడిపోయిన గోడలు. అవును, ఇంకా ఎన్నో ప్రశ్నలు మాత్రమే. మన దగ్గరున్న ఆధారాలను చూస్తే ఒక విచిత్రమైన కథ కనిపిస్తోంది. ఈ నగరం యేసుక్రీస్తు జీవితంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేదని, ఆయన ఎన్నో అద్భుతాలు ఇక్కడే చేశారని తెలుస్తోంది. కాని చివరికి అదే నగరాన్ని ఆయనే శపించారు. సరిగ్గా అదే. అసలు క్యాపెర్నహూంలో ఏం జరిగింది? ఇంత గొప్ప అవకాశం పొందిన ఆ పట్టణం ఎందుకు పతనమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈరోజు మన పరిశోధన. ఇది నిజంగా ఒక విషాదకరమైన కథ. ఎందుకంటే క్యాపెర్నహూమ్ అంటే ఏదో మారుమూల పల్లెటూరు కాదు. కాదుగాదు, అది ఒక కూడలి లాంటిది. అవును, చేపల వేటకు, వ్యవసాయానికి, ముఖ్యంగా వాణిజ్యానికి అది ఒక హబ్. అంతర్జాతీయ వ్యాపార మార్గంలో ఉండటంతో అక్కడ రోమన్ సైనికులు, సుంకపధికారులు అంటే రకరకాల ప్రజలుండేవారు. హ్మ్, దాని కథలో ఒక పెద్ద వైరుధ్యముంది. ఒకవైపు ఇది చరిత్రలోనే అద్భుతమైన సంఘటనలకు, అంటే కనీవినీ ఎరుగని అద్భుతాలకు వేదికైంది. మరోవైపు తిరస్కరణకు, పతనానికి ప్రతీకగా నిలిచింది. సరిగ్గా చెప్పారు. ఆ శిథిలమైన రాళ్ళు ఈ రెండు కథలను ఒకేసారి చెబుతాయన్నమాట. సరే, దీన్నే కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఆధారాల ప్రకారం యేసు గలిలయ ప్రాంతంలో తన పరిచర్య మొదలుపెట్టాక నజరేతును వదిలి కెపెర్నాహూములో నివాసమేర్పరచుకున్నారు. ఎంతలా అంటే దాన్ని తన సొంత పట్టణము అని పిలిచేంతగా. అంటే అది ఆయనకు ఒక రకంగా హెడ్ క్వార్టర్స్ లాంటిది. అక్కడ జరిగిన అద్భుతాల గురించి మనకు ఏం తెలుసు? అక్కడ జరిగిన అద్భుతాల జాబితా చాలా పెద్దది, ఇంకా ఆశ్చర్యం కలిగించేది కూడా. కొన్ని సంఘటనలు చాలా వ్యక్తిగతమైనవి. ఉదాహరణకు ఆయన శిష్యుడైన పేతురింట్లో ఆయన అత్తగారికి తీవ్రమైన జ్వరంతో ఉంటే ఆయన కేవలం ఆమె చెయ్యి పట్టుకుని స్వస్థపరిచారు. అంటే ఇది చాలా దగ్గరి వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఆహా. ఇంకొకటి ఒక శతాధిపతి కథ. అతనొక రోమన్ అధికారి, అంటే యూదుల దృష్టిలో ఒక విదేశీ పాలకుడు. అతని దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అంటే అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఒక రోమన్ అధికారి ఒక యూదా బోధకుడి సహాయమడగడం చాలా అసాధారణమైన విషయం కదా? అత్యంత అసాధారణం. కాని అంతకంటే ఆశ్చర్యకరమైనది అతని విశ్వాసం. అతను యేసు దగ్గరకు వచ్చి, ప్రభూ, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను అన్నాడు. అలా అన్నాడా? అవును. నువ్వు ఇక్కడి నుంచే ఒక మాట చెబితే చాలు, నా దాసుడు బాగవుతాడు అని చెప్పాడు. ఒక సైనికాధికారిగా అతనికి అధికారమంటే ఏంటో తెలుసు, మాటలో ఉన్న శక్తి తెలుసు. నిజమే. అతని విశ్వాసాన్ని చూసి యేసు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలీలలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు అని మెచ్చుకున్నారు. ఆ దాసుడు ఆ క్షణమే స్వస్థత పొందాడు. ఈ కథలు వింటుంటే అవి కేవలం శారీరక స్వస్థతకు సంబంధించినవి మాత్రమే అనిపించడం లేదు. అవి ప్రజల విశ్వాసానికి, వారి మనస్తత్వానికి కూడా ఒక పరీక్షలా ఉన్నాయి. అవును, పక్షవాతంతో ఉన్న వ్యక్తి కథ కూడా ఇలాంటిదే కదా? అది చాలా నాటకీయంగా ఉంటుంది. అవును, అది చాలా నాటకీయమైన సంఘటన. ఒక ఇంటిలో యేసు బోధిస్తుంటే జనం కిక్కిరిసిపోయున్నారు. కనీసం తలుపు దగ్గర కూడా నిలబడటానికి చోటులేదు. అప్పుడు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని అతని నలుగురు స్నేహితులు ఒక పరుపు మీద మోసుకుని వచ్చారు. లోపలికి వెళ్లే దారి లేకపోవడంతో వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదు. ఇంటి పైకప్పు మీదికెక్కారు. అవును, ఇంటి పైకప్పు మీదికెక్కి దాన్ని పగలగొట్టి ఆ రోగిని పరుపుతో సహా అందరి మధ్యలోకి దించారు. వారి తెగింపు, వారి స్నేహితుడి మీద వారికున్న ప్రేమ అన్నీ కనిపిస్తాయి. ఖచ్చితంగా. వారి విశ్వాసాన్ని చూసి యేసు మొదట నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పి ఆ తర్వాత అతన్ని స్వస్థపరిచి నడవమన్నాడు. ఇవన్నీ రహస్యంగా జరిగినవి కావు. అందరి కళ్ల ముందు బహిరంగంగా జరిగినవి. అవును, చారిత్రక వేదికలు ఉన్నాయి. మన ఆధారాలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాల గురించి ఏమి కనుగొన్నాను కూడా ఉంది. ముఖ్యంగా ఆ సమాజ మందిరం కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. పురావస్తు శాస్త్రం ఈ కథకు ఒక భౌతిక రూపాన్నిస్తుంది. కపెర్నాహూంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక అద్భుతమైన సమాజమందిరం బయటపడింది. దాన్ని తెల్లని సమాజమందిరం అంటారు. ఎందుకని? ఎందుకంటే అది అందమైన తెల్లని సున్నపురాయితో కట్టబడింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటది? మనం ఈరోజు చూసే ఆ నిర్మాణం యేసుకాలం నాటిది కాదు. అది 4వ లేదా 5వ శతాబ్దంలో కట్టింది. అలాగా.
మరి దానికి యేసుకాలానికి సంబంధమేమిటి? సంబంధం దాని పునాదులలో ఉంది. కపెర్నాహూంలోని మిగతా కట్టడాలన్నీ స్థానికంగా దొరికే నల్లని బసాల్ట్ రాళ్లతో కట్టబడ్డాయి. అవును, అది గమనించాను. ఈ తెల్లని సమాజమందిరం సరిగ్గా మొదటి శతాబ్దానికి చెందిన ఒక పాత నల్ల బసాల్టు సమాజమందిరం యొక్క పునాదుల మీదే నిర్మించబడింది. ఓ, అంటే యేసు బోధించిన అసలైన సమాజమందిరం పునాదుల మీద ఇది ఉందన్నమాట. సరిగ్గా అదే. అక్కడే ఆయన ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగుచేశాడు. అంతకంటే ముఖ్యంగా చాలా వివాదాస్పదమైన ప్రసిద్ధమైన జీవాహారము నేనే అనే ప్రసంగం చేసింది కూడా అక్కడే. అంటే పర్యాటకులు అక్కడ నిలబడినప్పుడు వాళ్ళు చరిత్ర యొక్క పొరల మీద నిలబడతారు. ఒక నిర్మాణం కింద మరో నిర్మాణం. అంతే, ఒక చారిత్రక ఘట్టం మీద మరో ఘట్టం. పేతురు ఇంటి గురించి కూడా ఇలాంటి ఆధారాలే దొరికాయని అంటున్నారు. ఆ శిథిలాల మీద ఇప్పుడు ఒక ఆధునిక చర్చ్ ఉంది. అవును, పురావస్తు శాస్త్రవేత్తలు ఒక ఇంటి శిథిలాలను గుర్తించారు. అది మిగతా ఇళ్ల కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఎలా? మొదటి శతాబ్దం నుంచే ఆ ఇంటిని ఒక ప్రత్యేక ప్రదేశంగా, బహుశా క్రైస్తవులు కలుసుకునే ఒక స్థలంగా వాడినట్లు ఆధారాలున్నాయి. ఆ ఇంటి గోడల మీద పురాతన యాత్రికులు గీసిన గీతలు అంటే గ్రాఫిటీ దొరికాయి. అందులో ఏం రాసింది? వాటిలో యేసు, ప్రభువు, క్రీస్తు మరియు పేతురు వంటి పేర్లున్నాయి. ఇది చాలా బలమైన ఆధారం. నిజంగానే వీలుతున్నట్టుగా ఒక ఆధునిక చర్చ్ని నిర్మించారు. ఆ నేను దాని ఫోటోలు చూశాను. దాని నేల గాజుతో ఉంటుంది కదా? అవును, దాని గాజు నేలగుండా కింద ఉన్న ఆ పురాతన శిథిలాలను మనం చూడవచ్చు. అంటే ఈరోజు అక్కడికి వెళ్లిన యాత్రికులు 2000 ఏళ్ల క్రితం పేతురు నడిచిన నేలవైపు నేరుగా చూడగలరన్నమాట. ఖచ్చితంగా. ఇది చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, మనకిప్పుడు ఒక స్పష్టమైన చిత్రం ఉంది. అద్భుతాలు, స్వస్థతలు, అశేష జనసందోహం, పురావస్తు ఆధారాలు. కథ ఇక్కడితో సంతోషంగా ముగిసిపోవాలి. కానీ మన దగ్గరున్న ఆధారాలు ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. ఇంత చూశాక కూడా ఆ జనం ఎందుకాయనను తిరస్కరించారు? అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఇదే ఆ కథలోని విషాదకరమైన వైరుధ్యం. ప్రజలు అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయారు, ఆకర్షితులయ్యారు. వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చారు. కాని వాళ్ల ఉద్దేశాలు వేరు. అంటే వారు భౌతికమైన స్పష్టతల కోసం, ఉచిత భోజనం కోసం, ఇతర ప్రయోజనాల కోసం ఆయన దగ్గరకు వచ్చారు. కాని ఆయన చెప్పిన లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు, లేదా గ్రహించడానికి ఇష్టపడలేదు. వారి విశ్వాసం కేవలం పైపైనే ఉండిపోయింది. అంతే, వారికి అద్భుతాలు చేసేవాడు కావాలి కాని పశ్చాత్తాపపడి హృదయాన్ని మార్చుకోమని చెప్పే రక్షకుడక్కర్లేదు. మీరు ఇంతకు ముందు జీవాహారము ప్రసంగం గురించి ప్రస్తావించారు. అదే ఒక పెద్ద మలుపనిపిస్తోంది. అసలు ఆ ప్రసంగంలో అంత వివాదాస్పదమైన విషయమేముంది? ఎందుకంతమంది ఆయన్ను వదిలివెళ్లిపోయారు? అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అంతకుముందు రోజు ఆయన కేవలం 5 రొట్టెలు 2 చేపలతో 5000 మందికి భోజనం పెట్టారు. అదొక అద్భుతమైన సంఘటన. అవును, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. బహుశా ఆయన్నే తమ రాజుగా చేసుకోవాలనుకున్నారు కూడా. కాని మరుసటి రోజు ఆయన ఆ సమాజ మందిరంలో, నిజమైన ఆహారం ఈ రొట్టె కాదు, పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పారు. ఓ, మందు తింటేనే మీకు నిత్యజీవం అని చెప్పడంతో సంభాషణ భౌతికం నుండి ఆధ్యాత్మిక తళానికి మారింది. వారికది అర్థం కాలేదు. ఇతను తనను తాను ఆహారమని ఎలా చెప్పుకుంటాడు అని వాళ్లు గొనుక్కున్నారు. అది వారికి చాలా కఠినంగా అనిపించుండుంటుంది. అవును, అందుకే చాలామంది ఈ మాట కఠినమైనది, ఇది ఎవడు వినగలడు అని చెప్పి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన సొంత బంధువులే ఆయన్ను మతిచెలించింది అనుకున్నారని కూడా ఆధారాలు చెబుతున్నాయి. అవును. కానీ దీనికి పూర్తి భిన్నంగా సమాజంలో తిరస్కరించబడిన సుంకరి అయిన మత్తయి తన ఉద్యోగాన్ని, హోదాను వదిలి ఒక పిలుపుతో ఆయన వెంట నడిచాడు. ఈ రెండింటి మధ్య ఎంత తేడా! ఇది 2 రకాల స్పందనలను స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు యేసుతో పెరిగిన కుటుంబ సభ్యులు, ఆయన అద్భుతాలు కళ్లారా చూసిన పట్టణ ప్రజలు కూడా ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. బహుశా వాళ్లకున్న పరిచయమే అడ్డంకి అయ్యిందేమో. కావచ్చు. మరోవైపు మత్తయి ఒక సుంకరి, అంటే రోమన్ల కోసం తన సొంత ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. అప్పట్లో వాళ్లను దేశద్రోహులుగా, పాపులుగా చూసేవారు. అలాంటి వ్యక్తిని యేసు పిలిచారు. ఆ పిలుపులోని అధికారాన్ని, ప్రేమను, క్షమను మత్తయి గుర్తించాడు. వెంటనే తన సుంకపు మేడను, తన వృత్తిని, తన గతాన్ని వదిలిపెట్టి ఆయన వెంట నడిచాడు. కాని
కపెర్నాహూము ప్రజలు? వాళ్ళు ఎన్నో ఆధిక్యతలు పొంది ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ మత్తయి చూపించినంత లోతైన స్పందన చూపించలేదు. వారు శక్తిని చూశారు కాని ఆ శక్తి వెనక ఉన్న వ్యక్తిని, ఆయన సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేదు. కాని మనం ఆ పట్టణ ప్రజల వైపు నుండి కూడా ఆలోచించలేమా? వాళ్ళు రోమన్ల పాలనలో ఉన్నారు, పన్నుల భారముంది, వారికి కావలసింది ఒక రాజకీయ విమోచకుడు, ఒక రాజు, నిజమే. తమ కష్టాలను తీర్చే నాయకుడు. కాని ఈయన ఆధ్యాత్మిక విషయాల గురించి, పాపక్షమాపణ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు నిరాశ చెందడంలో ఆశ్చర్యమేముంది? బహుశా వారి అంచనాలు వేరుగా ఉన్నాయేమో. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఖచ్చితంగా అక్కడ అంచనాలలో చాలా పెద్ద అంతరముంది. వారు మెస్సియా కోసం ఎదురుచూస్తున్నారు, కాని వారి మనసులో ఉన్న మెస్సియా చిత్రం వేరు. వారికి ఒక యోధుడు కావాలి. అవును, రోమన్లను తరిమికొట్టి దావీదు సింహాసనాన్ని పునఃస్థాపించే ఒక యోధుడు కావాలి. కాని యేసు తన రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు అని చెప్పారు. ఆయన వచ్చింది రాజకీయ స్వేచ్ఛ ఇవ్వడానికి కాదు, పాపం నుండి స్వేచ్ఛ ఇవ్వడానికి. ఈ పేడాను వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఖచ్చితంగా. వారి భౌతిక అవసరాలు తీరినంతసేపు ఆయన వెంట నడిచారు. ఎప్పుడైతే ఆయన వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారో అప్పుడు దూరం జరిగిపోయారు. కాబట్టి పెరుగుతున్న అపార్థం, ఈ తిరస్కారణ చివరికి ఒక భయంకరమైన ఘట్టానికి దారితీసింది. ఆయన ఆ నగరాన్ని శపిస్తూ ఒక తీవ్రమైన ప్రవచనం చెప్పారని మన ఆధారాలలో ఉంది. అది వినడానికే చాలా కఠినంగా ఉంది. అవును, అది చాలా కఠినమైన హెచ్చరిక. ఆయన దుఃఖంతో, నిరాశతో చెప్పిన మాటలవి. మత్తయి సువార్తలో అది ఇలా ఉంది. ఆయన హెచ్చరిక చాలా సూటిగా ఉంది. ఓ కెపెర్నాహుమా, నిన్ను ఆకాశానికి ఎత్తారని అనుకుంటున్నావా? కాదు, పాతాళానికి దిగిపోతావు. ఇందులో కోపం కంటే బాధే ఎక్కువగా వినిపిస్తోంది. నిజమే, మీకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వబడింది, కాని మీరు దాన్ని చేజార్చుకున్నారు అన్నది దాని సారాంశం. ఆ ప్రవచనంలో సొదొమ నగరంతో పోల్చటమనేది చాలా తీవ్రమైన విషయం కదా. దాని అర్థమేమిటి? అది ఆ హెచ్చరికలోని తీవ్రతను తెలియజేస్తోంది. దాని అర్థం, మీకు లభించిన ఆధ్యాత్మిక అవకాశం, మీకు చూపబడిన వెలుగు ఎంత గొప్పదంటే, ఒకవేళ అంతే అవకాశం దుర్మార్గానికి పేరుగాంచిన సొదొమ నగరానికి లభించి ఉంటే ఆ నగరం కూడా పశ్చాత్తాపపడి నాశనం కాకుండా ఉండేదని. అంటే ఎక్కువ ఆధిక్యతతో పాటు ఎక్కువ బాధ్యత కూడా వస్తుంది. సరిగ్గా అదే. కెపెర్నాహూము ప్రజలు ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకే వారి తీర్పు సొదొమ కంటే కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. మరి దీని పర్యవసానం ఏమిటి? ఆ ప్రవచనం నిజమైందా? చారిత్రాత్మకంగా కపెర్నాహూముకు ఏమైంది? చారిత్రాత్మకంగా అది అక్షరాలా నెరవేరింది. ఒకప్పుడు గలిలయ ప్రాంతంలో ఒక ముఖ్యమైన వర్ధిల్లుతున్న వాణిజ్య కేంద్రంగా, సైనిక స్థావరంగా ఉన్న ఆ నగరం కాలక్రమేణా పతనమైంది. దాని ప్రాముఖ్యత తగ్గిపోయిందా? అవును, రోమన్ల పాలన తర్వాత దాని ప్రాముఖ్యత తగ్గటం మొదలైంది. భూకంపాలు, ఇతర కారణాల వల్ల నెమ్మదిగా కనుమరుగైపోయింది. ఎంతలా అంటే 16వ శతాబ్దంలో ఒక యాత్రికుడు ఆ ప్రదేశాన్ని సందర్శించి, ఇక్కడ మిగిలింది కొన్ని పేద జాలర్ల గుడిసెలు మాత్రమే అని రాశాడు. ఒకప్పటి ఆ గొప్ప పట్టణం మళ్లీ ఒక చిన్న జాలర్ల పల్లెగా మారిపోయిందన్నమాట. అవును, ప్రవచనం అక్షరాలా నిజమైంది. ఆ తర్వాతే పురావస్తు తవ్వకాలు మొదలయ్యాయా? ఆ శిథిలాలను మళ్లీ ప్రపంచానికి చూపించింది ఎవరు? అవును, శతాబ్దాల నిశ్శబ్దం తర్వాత 19వ శతాబ్దం చివరలో ఫ్రాన్సిస్కన్ సన్యాసులు ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. వారే ఈరోజు మనం చూస్తున్న సమాజ మందిరం, పేతురు ఇల్లు మరియు ఇతర నివాసాల శిథిలాలను బయటకు తీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ శిథిలాలే యేసు చెప్పిన ప్రవచనానికి భౌతిక సాక్ష్యంగా నిలిచాయి. అంటే ఆ నల్ల బసాల్ట్ రాళ్లే ఆ నగరం యొక్క ఉత్థాన పతనాల కథను మనకు చెబుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తున్నదే ఒక విషాదకరమైన పారాడాక్స్. ఒకవైపు కనీవినీ ఎరగని అద్భుతాలు, మరోవైపు చరిత్రలోనే అత్యంత పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్న జనం. కేవలం చూడటం వేరు, దాన్ని అంగీకరించడం వేరు అనేదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా? ఉండదు. గొప్ప ఆధిక్యతతో పాటు గొప్ప బాధ్యత కూడా ఉంటుందని ఈ కథ స్పష్టంగా చెబుతోంది. ఖచ్చితంగా. కపెర్నాహు మనకందించే సందేశమదే. చూడటం, వినడం మాత్రమే నిజమైన పరివర్తనకు దారితీయదు. స్పందించడం ముఖ్యం. నేను మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న నిశ్శబ్దం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఒకప్పుడు అత్యంత సందటిగా, మాటలతో, బోధనలతో, అద్భుతాలతో నిండిన ప్రదేశం ఇప్పుడింత నిశ్శబ్దంగా ఉందంటే ఆ హెచ్చరికలోని తీవ్రత,
ఆ చేజారిన అవకాశంలోని విషాదం మనకర్థమవుతోంది. గొప్ప అవకాశాన్ని తిరస్కరించినందుకు స్మారక చిహ్నాలుగా నిలబడ్డాయనిపిస్తుంది. నిజంగా ఇది ఆలోచిస్తుంటే ఒళ్ళు గగురు పొడుతోంది. ఆ శిథిలాల మధ్య నిలబడితే ఒకప్పుడు అక్కడ వినిపించిన మాటలు, జరిగిన అద్భుతాలు, వాటిని కాదన్నుకున్నవారి నిశ్శబ్దం అన్నీ మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తాయి కదా. నిజమే. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలివేస్తోంది. అద్భుతాలను చూడటానికి, దాని వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఆధారాలు పదే పదే నొక్కి చెబుతున్నాయి. ఇది నిజమైన విశ్వాసం లేదా అవగాహన అంటే ఏమిటి అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం గొప్ప విషయాలను చూడటమా, లేక కపెర్నహుము ప్రజలు చేయడంలో విఫలమైనట్లుగా హృదయంలో పరివర్తన చెందడమా? ఆ నగరం యొక్క శిథిలాలు బహుశా ప్రతి సందర్శకుడిని నిశ్శబ్దంగా ఇదే ప్రశ్న అడుగుతాయేమో.